ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం ఇక్కడ ఉన్నాం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీమ్ తో. నేను అసలు జస్ట్ F2 గురించి చెప్పానండి. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అసలైంది సంక్రాంతి అల్లుళ్లతో. సంక్రాంతి అల్లుళ్ళు స్వాగతం సుస్వాగతం. అంటే పండగ అనగానే సంక్రాంతి పెద్ద పండుగ, మనకి రైతుల పండుగ. మరి ఈ పండుగప్పుడు ఇలాగా ఫన్ తో ఇలా ఫ్రస్ట్రేషన్ తో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అల్లుళ్ళే స్పెషాలిటీ. చక్కగా పంచకట్టుతో వచ్చారు, ఎంత బాగున్నారు తెలుసా. సో మేము సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ సూపర్ డూపర్ హిట్, హిలేరియస్ హిట్. అందుకంటే మీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే మేము అంటే ఫోన్లో చూసుకుని నవ్వుకున్నాము. ఇంకా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. చీరలలో ఎవరు సరిగ్గా కూర్చోలేదు, అనవసరంగా ఖర్చు పెట్టామనిపించింది. అంతేగా. సో ఇంత ఫన్ ఇచ్చిన సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వెరీ మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ. ఫెంటాస్టిక్ జాబ్, కంగ్రాచులేషన్స్. సో ఈ మంచి మాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ డే. అత్తలతో మాట్లాడదాం, లేకపోతే అత్తలకు కోపం వస్తుంది. అంతేగా అమ్మా, పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టాము. మంచిదనం వద్దు ప్లీజ్. మీకు కోపం వస్తే కష్టం, అదే నేర్చుకున్నాను నేను సినిమా నుంచి. మేము అసలు మాకు కోపాలే రావమ్మా. ఎవరు చెప్పారు? ఏమయ్యా ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల పుసుక్కున్నట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేముంది అన్నెసెసరీ పర్సన్స్ తో ఎందుకంటే డిస్కషన్ మొగుళ్ళతో ఆవిడ అలా మాట్లాడుతుంది. అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా. చెప్పేది బాగానే చెప్తున్నాం, మీకు వచ్చేళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది. మేమేం చేసాము తెలుస్తున్నానండి. అంటే అత్తగారుగా పెద్ద పీట వేసింది మీరేనండి. చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పైసీ అత్తగారు అండ్ ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. నార్మల్ గా తెలుగు సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నప్పుడు లేడీస్ కి అరుదుగా మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటి అవకాశాల్లో మీది పెద్ద పీట వేసింది సినిమా అని చెప్పాలి. ఐ థింక్ ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నా నా ఇన్పుట్ ఏదీ లేదు, చిలక అనమాట. నేను షార్ట్ ముందు కరెక్ట్గా ఆయన చెప్తే అది అలా పలకడం జరిగింది. డబ్బింగ్లో కూడా ఆయన అలా చెప్పడం, నేను అలా పలకడం జరిగింది. సో ఇట్ ఈస్ క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ ఈస్ ఫర్ అనిల్ గారు. అనిల్ గారు, ఇంతకీ అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ లేడీస్కి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా మీరు మీ పర్సనల్ లైఫ్ ని గురించి ఏమైనా అనుకుని తీసారా, లేకపోతే ఫన్ మూమెంట్ అడగండి అమ్మా, గట్టిగా అడగండి. అసలు ఎలా తీసారు ఈ సినిమా? చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటారండి, ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు. అనిల్ గారి పర్సనల్ లైఫ్, అనిల్ గారి పర్సనల్ లైఫ్ అని. అనిల్ గారి పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా ఉంటారు ఆయన. మూవీ ఫుల్ ఓన్లీ ఫన్, నో ఫ్రస్ట్రేషన్. మీరెందుకు అంత ఫ్రస్ట్రేషన్ తో చెప్పారు? ఎన్నిసార్లు చెప్పాలి సార్, లేకపోతే అనిల్ గారు ప్రపంచంలో ప్రతి ఒక్క మగవాడ స్టోరీ చెప్పారు. సో దట్ ఈస్ ద మెయిన్, హి ఇస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ మేల్ స్పీషీస్. అసలు వీరరథం పడుతున్నారండి, వీరరథం. ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో మీకు అర్థం కావట్లేదు. ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు ఆయన కదయ్యా. ఇవాళ ఆడవాళ్ళ డామినేషన్ ఎంత అంటే మీరందరూ అంతేగా అంతేగా అంటే కూర్చోవాలి. సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాం. వెంకీ గారు వరుణ్ కలిసి చెప్పారు, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. చెప్పేసి మీరు చెప్పారు, అదే చెప్పండి, నాకు గుర్తుండేది అదొకటే. సో ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్టా, ఏం చేసినా, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా అంతేగా అంతేగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.